17వ రోజు గ్వాడలూప్ మరియమ్మ. ఒక అద్భుత చిత్రమే 9 మిలియన్ల మందిని మార్చివేసినదని తెలుసా? 1531లో జువాన్ డియాగోకు మరియమ్మ దర్శనమిచ్చి తన చిత్రాన్ని అతని టిల్మా అనే ఒక గుడ్డపై ముద్ర వేసింది. 500 సంవత్సరాలు దాటినా అది నశించలేదు. ఈ చిత్రంలో శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి. ఆకాశంలో నక్షత్రాలు 1531 డిసెంబర్ ఆకాశముతో సరితూగుతున్నాయి మరియు మరియమ్మ కళ్ళు మానవ ఆకారాలను ప్రతిబింబిస్తున్నాయి. మరియమ్మ సందేశం, నేను ఇక్కడ ఉన్నాను, మీ తల్లిని. ఈ సందేశముతో మానవ బలిదానం ఆగిపోయి మిలియన్ల మంది క్రీస్తు వైపుకు తిరిగి ఆయనను వెంబడించారు. జీవిత పాఠాలు. మరియమ్మ మానవులందరికీ తల్లి, ముఖ్యముగా పేదలకు, బాధితులకు. దేవుడు వినమ్రులను ఉపయోగించి గొప్ప మార్పులను తీసుకువస్తాడు. మరియమ్మ వేడుదల భయాన్ని తొలగిస్తూ ఉంది. మీ భయాలను మరియమ్మకు అప్పగించండి, ఆమె కూడా మీ తల్లియే. ప్రార్థన. గ్వాడలూప్ మరియమ్మ, గర్భాశయములో ఉన్న వారిని మరియు సకల మానవాళిని రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.